1 ఇయర్ అవుతుంది కదా పరిపాలనకు సంబంధించి ఈ రోజున సంక్షేమం ఒక పక్క అమలు చేస్తూనే మరోవైపు అమరావతి రాజధాని అని కానీ లేదా పోలవరం అని కానీ నిదానంగా నేను చేసుకుంటా వస్తా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా జరుగుతుందంటారా? జరుగుతూనే ఉన్నాయండి, జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే వ్యాపారాలు అయితే లేవు. అది ఎందుకు అనేది మాకు ఐడియా రావట్లేదు. కార్యక్రమం పనులు అయితే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసినా కూడా కొద్దిగా అప్పుడు ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. మా ప్రభుత్వంలోనే బాగుంది, మేము అసలు బటన్ నొక్కి అందరికి డబ్బులు పనిచేశాను, ఇప్పుడు కేవలం హామీలు ఇచ్చారు తప్ప ఏమి అమలు చేయలేకపోతున్నారని చెప్పి కదా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నమాట. హామీలు ఇచ్చారు అంటే మరి డబ్బులు లేవు కదండి రాష్ట్రం దగ్గర, రావాలిగా. కరెక్టే, జగన్ గారు పంచారు బాగానే ఉంది, మరి ఈయన పంచాలంటే ఖాళీ అయిందిగా, మరి ఎంత సమకూర్చుకొని చేయాలి కదా. ప్రధానం అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి కలిసేవాళ్ళు కదా సార్. ఆయన మళ్ళీ మరి 11 సీట్ల జనాలు ఎందుకు ఇచ్చారంట? అది ఇక జనాలు మార్పు కోరుకున్నారు అంతే, కేవలం. రాజధాని పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటువైపు చంద్రబాబు గారు కానీ కేంద్రంలో బీజేపీ ఎట్లా ఉంది సార్? రాష్ట్రం బాగానే ఉందండి. పెట్టుబడులు అవన్నీ వస్తాయి అంటారా? వస్తే టైం పడుతాయండి. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు గత 5 సంవత్సరాల నుంచి కొద్దిగా డ్రాగన్ అయింది కదా, దాని తర్వాత ఇప్పుడు రావాలని కొద్దిగా టైం పడుతుంది, కొంచెం సమయం పడుతుంది. సో అంటే మీరు అన్నట్టుగా ఈ టైం కూడా ఇవ్వకుండా ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేరు వాళ్ళు, కనీసం కొంత టైం ఇచ్చి చూద్దాం లేదా అప్పుడు క్వశ్చన్ చేద్దాం అనే ఆలోచన కూడా లేకుండా ఈరోజు అసెంబ్లీకి కూడా రాకపోగా పదే పదే ఏదో ఒక లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేసే విధంగా చర్యలు ఎట్లా చూడాలి సార్? మరి వాళ్ళ పేరు కోసం వాళ్ళు చేసుకోవాలి కదా అన్ని, అంతే. మిగతా ప్రజలు ఇబ్బంది పడకూడదు, అది ఎవరు ఆలోచిస్తారండి? ప్రజలు ఇబ్బంది పడుతున్నారో లేదని ఎవరు చూస్తారు? అది వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్, దానికి మనం ఏం చెప్పలేం కదా, అంతే కదా. మీరు గమనించిన మార్పు ఏంటి సార్ ఈ 1 ఇయర్ గా? అసలు ఏంటి అంటే రోడ్లు కానీ బాగా వేసారండి, అన్ని రోడ్లు వచ్చినాయి, అన్ని పోలవరం స్టార్ట్ అయింది, ఇక్కడ రాజధాని పనులు స్టార్ట్ అయినాయి. మెయిన్ ఇవన్నీ వస్తేనే కదండి మనకి అభివృద్ధి వచ్చేది. అభివృద్ధి ఇవాళ మన రాష్ట్రంలో మనం ఎంతెంతో చదువుకొని మన పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాం చదువుల కోసం. మనం ఎందుకు వెళ్ళాలండి? మనకు ఆ కెపాసిటీ లేదా? మనం చేసుకోవాలి, చదువులు ఉద్యోగాలు చేసుకొని ఇక్కడ తల్లిదండ్రులని ఇళ్ళని వదిలేసి అక్కడ ఉండాలి. వీళ్ళకైనా ఒంట్లో బాగుండకపోతే వాళ్ళు రావాలి, అంత అవసరం ఏముంది? మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకొని మన ఇల్లు మనం చక్కదిద్దుకుంటే మనం అందరం ఇక్కడే ఉంటాం కదా. మరి పండుగలు వస్తే అక్కడి నుంచి అంతా ఖాళీ అయ్యి ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి? మనకు గతి లేక అక్కడికి పోతున్నాము. మనం ఎందుకు చేసుకోలేము? ఆ కెపాసిటీ మనకు లేదా? ప్రణాళికలు చేసుకోవాలి, తెచ్చుకోవాలి, ఇక్కడే ఉండాలి, అందరం మనం కలిసి ఉండాలి. కానీ పక్క రాష్ట్రాల మీద ఆధారపడి ఎందుకు? అటుపక్క కర్ణాటక కానీ ఇటుపక్క హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ అంత డెవలప్ అయినాయి అంటే ఏంటి? మరి మన ఒక్క స్టేట్ ఇట్లా ఎందుకు ఉంది? అట్లాగే వీటిల్లో భాగంగానే ఈ రోజున కొత్తగా ఎలక్ట్ అయినటువంటి ఎంపీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ప్రజలకి వాళ్ళకి ఏం కోరుకుంటున్నారు లేకపోతే వాళ్ళకి ఏం తీసుకురావాలనే ఆలోచనలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు సార్, మీ ఎంపీ గారు, ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుందండి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఇన్ని ఫ్లైఓవర్లు తీసుకొస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ముందర చెయ్యాలని ఏదో తపన ఉందండి. అసలు చేయకపోవడం వేరు, చెయ్యాలనుకొని చేయడం వేరు, ప్రయత్నం చేయడం వేరు. ప్రయత్నం చేసింది సఫలీకృతం చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, బాగుందండి. మీ అభిప్రాయం ఏంటి సార్? మీరేమనుకుంటున్నారు ఈ 1 ఇయర్ లో? అంటే ఇది ఇంకా ఇది చేస్తే బాగుంటుంది లేదా ఇది ఇంప్లిమెంట్ అయితే బాగుంటుంది అంటూ ఏమైనా సలహా ఇవ్వమంటే ఏం చెప్తారు సార్? గవర్నమెంట్ నిదానంగా చేస్తున్నారండి. ఇప్పుడు 1 ఇయర్ గడిచిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చి. అటు మోడీ గారు కానివ్వండి, ఆయన కృషి బాగానే ఉంది. మన పెమ్మసాని గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకురావటం అన్ని చేస్తున్నారు. ఇప్పుడు మన శంకర విలాస్ బ్రిడ్జ్ పని మొదలుపెట్టారు. సరే, ఏదైనా మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఉన్నప్పుడు నందివెలి రోడ్లో మొదలుపెట్టి ఇప్పటికీ పూర్తి చేయలేదు. వీళ్ళు దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేద్దామని. అలా అన్ని చోట్ల రోడ్లు అయితే ముందు చాలా నీట్గా కుంటలన్నీ పూర్తి చేసి అన్ని చోట్ల రోడ్లు వేశారు. కనెక్టివిటీ బాగుంది. అమరావతిలో పనులు మొదలు పెట్టారు. ఇప్పుడు ఎన్ని అడవులు అయిపోయినాయి, అడవుల్ని కొట్టడానికి వీళ్ళకి సంవత్సరం పట్టింది. ఈరోజు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది, ప్రతిదీ చేతిలోనే కనబడుతుంది. అంటే జరుగుతున్న ఏదైనా అభివృద్ధి కానీ లేదా సంక్షేమం కానీ, మొన్న తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమౌంట్ వేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి, కనపడుతున్నా కూడా అసలు ఏమీ లేదు. కేవలం ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చారు, 3 ఏళ్ళు ఆగండి మనం వద్దాం రప్ప అని బోర్డులు. అది మరి ప్రతిపక్షం అంటే అదే కదండి. ప్రతిపక్షం చేయాల్సిందే అది. ఇంకా వాళ్ళు మెచ్చుకోవడం ఉండదు కదా. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన ఏం చేసినా వ్యతిరేకంగా చూస్తారు, ఇక్కడ అదే వ్యతిరేకంగా చూస్తారు. పర్వాలేదు సార్, కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేసేలాగా బోర్డులు పెట్టేసేసి మనం రాబోతున్నాం వస్తాము 1 ఇయర్కే మరి అన్ని కావాలి కదా. అది ఉంటేనే వీళ్ళని చూసేదండి. ఇప్పుడు మనం ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన చేశాడు కాబట్టి టాపిక్ మాట్లాడుకుంటున్నాం. అదే ఆయన చెప్పలేదు అనుకోండి, మనం మాట్లాడుకోంగా ఆయన గురించి.
ఇదే మంచి కూడా మాట్లాడుకోవచ్చు కదా సార్. ఇప్పుడు అమరావతి రాజధాని గురించి మీరు ఆ నిధులు తీసుకురండి, లేకపోతే ఈ పోలవరం ఇంత టైంలో కట్టండి, ఇలా ఆయన డిమాండ్ చేయొచ్చు కదా. అవును, చేయొచ్చు. ఇప్పుడు తీసుకొస్తున్నాడు ఆయన, చేస్తున్నారు, పని మొదలు పెట్టారు, అక్కడ పని జరుగుతుంది. మరి ఆయన చూసుకోవాలి. ఆయనేమో 3 రాజధానులు అన్నారు, ఈయన 1 రాజధాని అన్నారు. అలా మొత్తానికి జరుగుతుంది కార్యక్రమాలన్నీ. అది ఎంతవరకు వెళ్తుందో, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. సో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక గ్రామాలకు నిధులు ఇవ్వడం కానివ్వండి, గ్రామ సచివాలయాలు కానీ, లేకపోతే అంటే గ్రామ స్థాయిలో ఆయన పెడుతున్న ఖర్చు కానివ్వండి, కొంత మార్పు ఉందంటారా గ్రామాల? ఉంది కదండి. గ్రామాల్లో కూడా చాలా వరకు అన్ని చోట్లకి వెళ్తున్నాయి. అన్ని చోట్ల గ్యాస్ కనెక్షన్లు కానివ్వండి, మరుగుదొడ్లు కానివ్వండి, అవన్నీ కూడా అన్ని వెళ్తున్నాయి. ఇప్పుడు మొన్న మధ్య దాకా కూడా కొన్ని గ్రామాల్లో కరెంటు కూడా లేదంట 2025లో కూడా ఆంధ్రప్రదేశ్లో. మరి ఆయన కొన్ని గ్రామాల్లో కరెంట్ ఇచ్చారు, మరుగుదొడ్లు, అలా మార్పు అయితే కనబడుతుంది. వాళ్ళు ప్రజలు కూడా స్వీకరిస్తున్నారు అన్ని. మీ అభిప్రాయం మీరేమనుకుంటున్నారు? ఏంటి ఈ 1 year నుంచి పరిస్థితులు కానీ, అంటే కేవలం ఏదో ఒక విమర్శలు ప్రతి విమర్శలు అని అంటారా, లేకపోతే కళ్ళ ముందు జరిగేదాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉందంటారా? ఒప్పుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు గుంటూరులో చాలా చూస్తున్నాం. లాస్ట్ టైం జరిగిన టైంలో అసలు ఎక్కడ కూడా రోడ్లు డెవలప్మెంట్ బాధపడుతున్నాం, రోడ్లు బాగోక. వీళ్ళు వచ్చిన కొన్ని రోజులకి రోడ్స్ అన్ని బాగా చేశారు చాలా వరకు. మాక్సిమం కనీసం మౌలిక వస్తువులు, రోడ్ అనేది మౌలిక వస్తువు సార్, దాన్ని కూడా పట్టించుకోకుండా నేను బటన్ నొక్కాను లేకపోతే ఆ బటన్ నొక్కపోతే నేను ఇంకా ఏదో హైవే రోడ్లు వేసేవాడిని అంటే ఎందుకని చేయలేకపోయారు? అందుకే పక్కన కూర్చున్నాడు. అయినా కూడా 3 ఏళ్ళు ఆగంటే రప్ప నరుకుదాం అంటున్నాడు కదా. పని పెట్టుకుంటున్నారు కదా. వాళ్ళ నాలెడ్జ్ అది అనుకోవడం ఇక అంతేగాని ఇప్పుడు వాళ్ళని మనం మార్చలేము. వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకోవాల్సిందే. అన్నీ కూడా 1 by 1 రైలు అన్నీ బాగున్నాయి. ఇంకా కొన్నాళ్ళకి ఇంకా బెటర్ అవుతాం అన్న కాన్సెప్ట్ ఉంది మనుషుల నమ్మకం. సో అమరావతి రాజధాని అనేవాటికి సార్ ఆ రోజున భూములు ఇచ్చిన రైతులు కానివ్వండి, లేకపోతే ఎంతో ఆశతో వాళ్ళు ఇచ్చారు. అక్కడ వస్తుందని వాళ్ళకే తెలియదు, కానీ భూములు ఇచ్చారు. 5 ఏళ్లలో వాళ్ళు ఎన్ని రోజులు ఉద్యమ శిబిరాలకు అంకితం అయిపోయారో అందరం చూసాం. సో ఇప్పటికైనా కనీసం ముందడుగు పడుతుంటే దానికి సహకరించాల్సింది పోయి ఇంకా వెనక్కి లాగుదామని చూస్తే ఎట్లా సార్? అంతేనండి, వాళ్ళ నాలెడ్జ్ అది. వాళ్ళు ఎదురు మంచి చేసినా మెచ్చుకోలేని మైండ్ సెట్లో ఉన్నారు. అందువల్ల ఇక మనం తెలుసుకోవడం మంచి రూట్ ఏది, చెడ్డ రూట్ ఏదని ప్రజల క్లారిటీతో ఉంటారండి. ఎవరికైనా ఇప్పుడు మీరు నడుపుతూ మీకు వెళ్తున్న రూట్లో మీకు అర్థమైంది కదా, ఈ రూట్ బాగుంది, ఆ రూట్ బాగోలేదు, లేకపోతే ముందుకు వెళ్ళిన అడుగుతారు కదా బాగా దగ్గర ఉన్న వాళ్ళని. చదువుకున్న వ్యక్తిగా సార్ ఈ రోజున విద్యాశాఖలో వస్తున్న ఆయన తీసుకొస్తున్న మార్పులు కానివ్వండి, లోకేష్ గారు ఒక చదువుకున్న వ్యక్తిగా, ఆయన మినిస్టర్గా ప్రతి పిల్లవాడికి ప్రతిదీ అంటే పుస్తకాలు, స్కూల్ బ్యాగులు అంటే మొత్తం కూడా స్కూల్లోనే ఉండాలి. దానికి తోడు తల్లికి వందనం పేరుతో వాళ్ళకి ఆర్థికంగా కూడా తల్లిదండ్రులు కొంచెం భరోసా ఇవ్వాలి అనే ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయండి. యాక్చువల్గా మీరు చెప్పిన చదువుకున్న వ్యక్తి ఏం చేస్తాడని చూపిస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్ అవుతారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్ అవుతారు. అంతవరకు గ్యారంటీ కనబడుతుంది. జనాలు తెలిసి అంటే పూర్తి స్పృహతోనే ఓట్లు వేసారనుకోవచ్చా? వేసారనుకోవచ్చు 24 ఖచ్చితంగా. ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ. కానీ ఇప్పుడు ఏదో వినడానికి మనకేం ఉండవు కదా. మనం కూడా సాక్షి పేపర్ చూస్తాం, ఈనాడు పేపర్ 2 చూస్తాం, పక్కన పెట్టుకొని 2 వేరియేషన్ ఉంటాయి. మనకు కూడా అది చూడడానికి బాగుంటుంది కదా. నిజమే మనం తెలుసుకుంటాం గ్యారంటీగానే. చివరిగా సార్ స్త్రీలు అంటే మనం గౌరవిస్తాం, వాళ్ళని కనీసం మరీ అవమానించకపోయినా మన జోలి వాళ్ళతో వెళ్లకుండా చూస్తాం. కానీ అదే స్త్రీలను టార్గెట్ చేస్తూ ఈ రోజున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ, లేదా అంతకుముందు టీవీ డిబేట్లో అసలు అమరావతి అంతా వేసేలో ఇది రాజధాని అని కానీ ఎందుకు సార్ వాళ్ళకి అంత చులకనేంటి, ఆ భావం ఏంటి? అది మైండ్ సెట్ అండి. దానికి ఎవరు చేస్తారు వాళ్ళ మాటలు. ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ట్రోల్స్ చూస్తే అన్నీ ఎవరి ఉంటాయి, మొత్తం వీళ్ళే ఉంటాయి. 6 పతోలు అని 11 మంది వీళ్ళని ఇక అయ్యే కదా ఉండేది, వేరే ఉండదు కదా. అలా వాళ్ళని ఇక జనాలే అలా ట్రోల్ చేస్తున్నారు. తెలుసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.